ధరణి భూభారతి పోర్టల్ల అక్రమాలపైన ప్రత్యేక కమిటీ. ఒరిని అమ్మ, ధరణి అంటే సరే అక్రమాల పుట్ట, దాన్ని బంగాళాఖాతంలో కలుపుతాం, భూభారతి తెస్తాం అన్నారు. మరి భూభారతి కూడా అక్రమాల పుట్టలాగా తయారైపోయిందా? మళ్ళీ దాన్ని కూడా బంగాళాఖాతంలో కలపాలనా? మీరు తయారు చేసిన పోర్టలే మళ్ళీ అక్రమాలకు వేదిక ఎట్లయింది? మళ్ళీ కమిటీ ఏంది? అక్రమాలు పోర్టల్ తేవడం అయిపోయింది, అక్రమాలు స్టార్ట్ అవ్వడం అయిపోయింది, మళ్ళీ దాని మీద ఒక కమిటీ. ఇంతవరకు కబ్జా అయిన ఒక్క గుంట భూమిని రికవరీ చేసింది లేదు, మళ్ళీ దాంట్లో అక్రమాలు జరిగినాయట. మళ్ళీ ఎటుపోతున్నామండి మనం అసలు? ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో భద్రతా లోపాలు, అక్రమ శక్తులు అనధికారిక ఎంట్రీలు చేసినట్టు గుర్తింపు. భూభారతి కూడా అదే తరహా లోపాలకు గురయ్యే ఛాన్స్. దీని వెనక ధరణి మాడ్యూల్స్ రూపొందించిన వ్యక్తులే ఉన్నారట. బాధ్యుల గుర్తింపు, చర్యలు, నివారణకు ప్రభుత్వం నిర్ణయం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష. వివరాలు వెల్లడించిన రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్. ఎవరట కమిటీ సభ్యులు? ఇగో మిక్కిలినేని మను చౌదరి, ఐఏఎస్ అట, కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి. చౌదరి గారికి ఇచ్చిరు, అప్పచెప్పిరు దీన్ని. భూములు మొత్తం చౌదరి గారులే ఉన్నాయి. మరి ఆడ మరి కథ వ్యవహారం హైదరాబాద్లో వాళ్ళదే ఉన్నది. మరి ఇది ముందుకు పోయేటట్టుందా? నెక్స్ట్ ప్రతీక్ జైన్ అట, ఐఏఎస్, జిల్లా కలెక్టర్ సంగారెడ్డి. అనుదీప్ దురిశెట్టి, ఈయన మొన్న వెలుగు మాట్లాడ ఇల్లు కూడా కొట్టిన ఆయన. సంయుక్త కార్యదర్శి ఐటీ కమ్యూనికేషన్ శాఖ. హర్షవర్ధన్ ఐపీఎస్, అపూర్వ్ చౌహాన్, మంద మకరంద్, ఏ సంపత్, ఎం సుభాషిణి, ఏ శ్రీనివాస సుబ్బారావు. ఇలా తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కమిటీలో? తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? ధరణి భూభారతి పోర్టల్స్లో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ రూపకల్పనలోనే భద్రతా లోపాలు ఉండడం, కొన్ని అక్రమ శక్తులు అనధికారిక ఎంట్రీలు చేసినట్టు గుర్తించిన నేపథ్యంలో నష్ట నివారణకు చర్యలు ప్రారంభించింది. ధరణి భూభారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ చెప్పిండట. మీరు మీ డ్రామాలు, అప్పుడు దొంగలే ఇప్పుడు దొంగలే, ఎందుకు ఈ డ్రామా? మేము మొన్న తిరుమలగిరి దగ్గర 8 ఎకరాల భూమి కబ్జా అయింది, బ్లూ షీట్లు నాటినని పోయి వీడియో చేసినాం. ఆ సర్వేరే చెప్తున్నా, నేను సర్వే చేయలేదు, దొంగతనంగా ఎంఆర్ఓ రాసుకున్నాడు అని. ఓవర్లాపింగ్, ఇటు తిరుమలగిరి అటు బాలానగర్. తిరుమలగిరి 157 సర్వే నెంబర్ చూసినా, అటు 57 బాలానగర్ సర్వే నెంబర్ చూసినా, ఎటు చూసినా గవర్నమెంట్ ల్యాండే. 8 ఎకరాల బ్లూ షీట్లు నాటిరు. మేము వీడియో చేసి 4 రోజులు అవుతుంది, సిగ్గులేదు దాన్ని ఇంకా దాన్ని బ్లూ షీట్లు తీసేయడానికి. ఇంతవరకు మీరు యాక్షన్లోకి దిగలే. నాదరుగుల భూములు 373 ఎకరాలు, 120 ఎకరాలకు పైన భూమి రైతుల భూమి ఉన్నది అందులో. గుట్ట ఉన్నది అందులో, జాతర ఏదంతా అంత ముందు చెరువు ఉన్నది అందులో. సిగ్గులేదు మీకు? ఇంతవరకు దాన్ని తీసే ప్రయత్నం చేయలే. ఇప్పుడు అట ఇలా కమిటీ అట, దీనికి ఒక లెక్కనట, మళ్ళీ కమిటీ నిర్ణయం అట, మళ్ళీ దానికి ఒక చౌదరి గారిని ఆయన కమిటీలో ఒక మెంబర్ అట, ఆయన ఇన్ఛార్జిగా పెట్టిరు. ఇది ముందుకు పడేదా? ఎందుకు ఈ డ్రామాలు ఇవన్నీ పనికిమాలినవి? మీరు చెయ్యరు కాదు అది.